నా పేరు విమలా సౌజన్య. నా ఏజ్ 38 ఇయర్స్. విజయవాడ మాది. హ్మ్. మౌన మౌన సాధన ఆహ్, యాక్చువల్‌గా అసలు చేద్దామని మనసులో ఉంది. బట్ బాబు 3 ½ ఇయర్స్ ఎలా చేయాలి అనేది తెలీదు. ఇంట్లో అయితే చెప్పాను. మీరు చెప్పినప్పటి నుంచి ఇంట్లో చెప్తూనే ఉన్నాను. ఆహ్, ఇంకా రేపు ఇంట్రడక్షన్ రోజు అక్క ఫోను చేసి చేస్తావా అనంది. ఏమో తెలీదు అన్నా. జాయిన్ చేయమంటావా వద్దా అన్నాను. సరే జాయిన్ చేసి ఉంచు సేఫ్ సైడ్‌గా అన్నా అంతే నేను. నెక్స్ట్ ఆ రోజు బాబుతో చెప్పాను నేను మాట్లాడను నీతో అని. బాబు గట్టిగా పట్టేసుకొని అరగంట సేపు ఏడ్చాడు. ఆహ్, ఇంకేంటి చేసేది అనుకున్నాను. తర్వాత నైట్ రోజు ఇంట్రడక్షన్‌ది అది విన్నాను. ఆ నెక్స్ట్ డే నార్మల్‌గా చెప్పా. ఇలా గురువుగారు చేపిస్తున్నారు మౌన సాధన. నేను చేద్దామని అనుకుంటున్నాను అని జస్ట్ చెప్పుకుంటా ఎళ్తున్నా అటు ఇటు నడుచుకుంటూ బాబుకి కూడా చెప్పాను. విన్నాడంతే ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ మీతో మాట్లాడడం జరిగింది. ఆహ్, మీరు ఒక అభయం ఇచ్చినట్టే అనిపిచ్చింది. యాక్చువల్‌గా ఏంటంటే ఆ రోజు ఆహ్, సైలెన్స్‌లో ఉండాలి అనేది తెలియలేదు నాకు. బట్ మీరు మెసేజ్ ఓన్లీ మెసేజ్ అని చెప్పారు. సో, అప్పటినుంచి నేను గూడా కంటిన్యూ అయ్యాను. అప్పటినుంచి బాబు అమ్మ మౌనంలో ఉంది అనేది తెలిసిపోయింది. ఫోనొచ్చినా సరే ఆహ్, దగ్గరకొచ్చి ఇచ్చేసి అమ్మ మాట్లాడకు అని అనడం అలా చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ అసలు ఇంకొకటి చెప్పారు. ఏది ఉన్నా మౌనంలో తదాస్తు తదాస్తు అనుకోమని. ఎక్కువ నెగెటివే ఆలోచిస్తూ ఉంటాము. పాజిటివ్ కాకుండా అని చెప్పారు అదొకటి. సో, నెగెటివ్ ఆలోచించినప్పుడల్లా తదాస్తు అనుకుంటే ఎలాగా అనుకున్నాను. ఆహ్, బట్ దానివల్ల చాలా యూజ్ అనేది అని చెప్పొచ్చు. ఇంకొకటి మౌన ఆహ్, కాందేంటి, అవునేంటి అని చెప్పాలంటే ఇట్స్ జస్ట్ నాట్ టాకింగ్ ఈస్ నాట్ మౌన. బయట మాటలు ఆపడం మాత్రమే కాదు, మనసులో వచ్చే థాట్స్‌ని సప్రెస్ చేయడం కూడా మౌనం కాదు. ఆహ్, ఇట్స్ అంటే అవేర్‌నెస్‌తో విట్‌నెస్ కాన్షియస్‌నెస్‌లో ఉండడం. గురువుగారు చెప్పిన విధంగా థాటు, ఎమోషన్‌ని అబ్జర్వ్ చేస్తూ అంతర్ముఖంగా ప్రయాణించడం అనేది తెలుసుకున్నాను. ఆహ్, యాక్చువల్‌గా ఏంటంటే ఏమి మనకి మౌన ఏమిస్తదంటే మెయిన్‌గా ఇన్నర్ పీస్, క్లారిటీ, పేషెన్స్, సెల్ఫ్ అవేర్‌నెస్ మెయిన్‌గా ఉంటుంది అనేది నేనైతే తెలుసుకున్నా. ఏ సిట్యుయేషన్ వచ్చినా కామ్‌గా హ్యాండిల్ చేసే శక్తి అనేది వస్తుంది. మెయిన్‌గా ఏంటంటే నాకు బాబుకి ఫుడ్ పెట్టే విషయంలో అస్సల సహనం అనేది ఉండదు. అస్సలు తినడు. ఒక ముద్ద పెట్టుకున్నాడంటే పావుగంట నములుతానే ఉంటాడు. అస్సలు తినడు. సో, ఎలా చేయాలా అనేది అర్థం కాలేదు. కానీ ఆటోమేటిక్‌గా అదే మౌనంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గానే అసలు మాట్లాడలేదు. బాబు కూడా అర్థం చేసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆహ్, సిట్యుయేషన్ వైస్‌గా వచ్చేసరికి 2 థింగ్స్ జరిగాయి మెయిన్‌గా. ఆహ్, అచేటి 3 డేస్ బ్యాక్ మిడ్ నైట్ బాబుకి సడెన్‌గా వామిటింగ్స్, మోషన్స్ అయిపోయినియి. కానీ ఏంటంటే ఏది ఆలోచనొస్తున్నా తదాస్తు అనుకోమంటూ ఉన్నారు. నేను దాన్ని కూడా తదాస్తు అనే అనుకున్నాను. కానీ ఏంటంటే ఒకటే ఆహ్, గురువుగారిని తలుచుకొని నమ్మకంగా అది ఆహ్ ఆహ్, క్యూర్ అయిపోవాలి అని బాబుకి అనుకున్నాను. మళ్ళీ అది గూడా తదాస్తునే అనుకుంటా. ఏది వచ్చినా మనసులో తదాస్తు అనుకుంటూనే ఉన్నాను. నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా బాబుకైతే తగ్గిపోయింది. కానీ ఎక్కడ గూడా మాట్లాడలేదు. యాక్చువల్‌గా ఏంటంటే నైట్ 5 టైమ్స్ బాబుకి వామిటింగ్స్ అయిపోయింది. బాబు బోర్లా పడుకుంటున్నాడు. ఏమో అయిపోతా ఉంది. బట్ అప్పుడు గూడా హ్యాండిల్ ఎలా చేయాలి అనేది నాకు ఆ రోజు బాగా అర్థమయ్యింది. అసలు మాట్లాడలేదు. ఆహ్, అలాగే నేను ఇయర్‌కి స్టిచెస్ వేయించుకున్నాను. సో, డ్రెస్సింగ్ కోసమని హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడ గూడా మా హస్బెండ్ నన్ను దించేసి వెళ్ళిపోయారు. సో, నేనే అంతా హ్యాండిల్ చేసుకున్నా. జస్ట్ ఐ యామ్ ఇన్ సైలెన్స్ అని వాళ్ళకి చెప్పాను. సో, వాళ్ళే మొత్తం అంతా టేక్ కేర్ చేసుకున్నారు. ఎక్కడ నాకు మాట్లాడే సందర్భం అయితే ఏమీ రాలేదు. సో, అంటే నా పనులు నేను చేసుకుంటూనే
ఇదైతే చేయగలిగాను. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. హ్మ్. ఇంకా హ్మ్. ఏమన్నా చేంజెస్సు ముందుకి, ఇప్పటికి అంటే క్వాలిటీ అంటే పెరిగినయే చెప్పొచ్చు. ప్రతి పనిలో పీస్‌ఫుల్‌గా చేయగలిగాను ఏదైనాను. అలాగే ఆహ్, ముందు కన్నా ఈ మౌన సాధనలేంటంటే థాట్స్ అన్నెసెసరీగా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడేమైందంటే అది తగ్గిందనే చెప్పొచ్చు. కామ్‌గా, స్టేబుల్‌గా ఉండడం అనేది ఆహ్, ఎలా అనేది తెలుసుకున్నాను. ఉండడం గూడా నేర్చుకున్నాను. అలాగే హ్మ్. ఇది అందరూ చేస్తే బావుంటుంది. ఎందుకు అంటే జస్ట్ ఇదొక ప్రోగ్రామ్ అనేమి కాదు. ఆహ్, స్పిరిచ్యువల్‌గా ఎలా ఉండాలి అనేది అందులో మౌనంగా ఉండడం అంటే ఆహ్, మనసులో ఆలోచనలు అలాగే మాట్లాడడం అనే కాదు. మన ఇన్నర్‌లో ఎలా ఉండాలి? కాన్షియస్‌నెస్ ఎలా, ఏంటి అనేది గూడా బాగా తెలుస్తుంది. జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ ఫాలో ద గురువు గారి ఇన్‌స్ట్రక్షన్స్ సిన్సియర్‌లీ అండ్ ఎక్స్‌పీరియన్స్ ది పవర్ ఆఫ్ మౌన వితిన్ యువర్ సెల్ఫ్. హ్మ్. అని మాత్రం నేను చెప్పగలుగుతాను. థాంక్ యూ గురువుగారు.